Ayat number 121. وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ. ఆయత నెంబర్ 121. ఓ ప్రవక్త, ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్ధారించసాగావు. అల్లాహ్ అంతా ఇనేవాడు, అన్నీ తెలిసినవాడు. మెజారిటీ ఉలిమా విద్వాంసుల ప్రకారం ఇది ఉహుద్ యుద్ధ రంగానికి సంబంధించిన సంఘటన. ఈ సంఘటన హిజ్రీ 3వ సంవత్సరం సవ్వాలు నెలలో సంభవించింది. క్లుప్తంగా దీని పూర్వరంగం ఇది. ఏడాది క్రితం హిజ్రీ 2లో బద్ర్ యుద్ధ మైదానంలో అవిశ్వాసులకు ఘోర పరాజయం ఎదురైంది. వారి వెంట వచ్చిన వారిలో 70 మంది అంతమయ్యారు. మరో 70 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఈ పరాభవం వారిని తలెత్తుకోకుండా చేసింది. అందువల్ల వారంతా కలిసి ముస్లింలకు వ్యతిరేకంగా ఓ పెద్ద యుద్ధానికి వ్యూహరచన చేయసాగారు. వారి మహిళలు సైతం సమర సన్నాహాల్లో మునిగిపోయారు. 3000 మంది సైనికులతో వారు ఉహుద్ కొండ దగ్గర మోహరించి ఉన్నారని తెలిసినంతనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంప్రదించారు. మదీనాలో ఉండి శత్రువును నిలువరించాలా, లేక మదీనా పొలిమేరలు దాటి వచ్చిన శత్రువులను ఎదుర్కోవాలా అన్న విషయంపై సహచరులు సలహా కోరారు. నగరంలో ఉండి శత్రువును ఎదుర్కొందామని కొంతమంది సహాబీలు సలహా ఇచ్చారు. కపటాగ్రేసుడైన అబ్దుల్లా బిన్ ఉబై కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే బద్ర్ యుద్ధంలో పాల్గొనే అవకాశం లభించని కొంతమంది ఔత్సాహిక సహచరులు మదీనా పొలిమేరలు దాటిపోయి బహిరంగ ప్రదేశంలో తలపడటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన కుటీరం లోపలికి వెళ్ళి సాయుధులై వచ్చారు. బహుశా తాము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనోగతానికి విరుద్ధంగా సలహా ఇచ్చి ఆయన్ని ఇబ్బందులో పెట్టేమోనన్న సంశయంతో రెండో వర్గం వారు కించెత్తు సిగ్గుపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నగరంలోనే ఉండి శత్రువును ఎదుర్కోవాలన్నది మీ కోరిక అయితే అలాగే కానివ్వండి, ఇక్కడుండే శత్రువును ఎదుర్కొందాం అని వారు చెప్పారు కూడా. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ వస్త్రాలను తొడిగిన తర్వాత వాటిని విడవడం ఒక దైవ ప్రవక్తకు ఏమాత్రము శోభించదు అని నిష్కర్షంగా చెప్పారు. కడకు 1000 మంది ముస్లింలు యుద్ధానికి బయలుదేరారు. తీరా రణరంగానికి చేరుకుంటే అక్కడ కపట సర్దారులు అయిన అబ్దుల్లా బిన్ ఉబై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సలహాతో పాటించలేదన్న సాకుతో 300 మందిని వెంటబెట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. అతని ఈ ఆకస్మిక నిర్ణయంతో చాలామంది ముస్లిం యోధుల ఆత్మవిశ్వాసం నీరుగారిపోయింది. దాని ప్రభావం ఆ యుద్ధంపై కూడా పడింది. ఇబ్నే కసీర్. Ayat number 122. إذ همت طائفتان منكم أن تفشلا والله وليهما وعلى الله فليتوكل المؤمنون. ఆయత నంబర్ 122. మీలో 2 సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహనే నమ్ముకోవాలి. అవి ఔస్ ఖజ్రజ్కు చెందిన 2 తెగలు, బను హరీసా, బను సలమా. ఆ సమయంలో అల్లాహ్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ధైర్యాన్ని కూడగట్టి వారికి సహాయం అందించాడు. ఆయత్ నంబర్ 123. وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنْتُمْ أَذِلَّةٌ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ. ఆయత నంబర్ 123. బద్ర్ యుద్ధంలో మీరు అత్యంత దయానిస్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహకు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. సంఖ్యాపరంగాను యుద్ధ సామగ్రి రీత్యాను మీరు అత్యంత బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మీకు అపూర్వంగా తోడ్పడ్డాడు. ఆ సందర్భంగా ముస్లింల సంఖ్య 313 మాత్రమే. కేవలం 2 గుర్రాలు, 70 ఒంటెలున్నాయి. మిగిలిన వారంతా కాలినడకన వచ్చారు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 124. إذ تقول للمؤمنين ألن يكفيكم أن يمدكم ربكم بثلاثة آلاف من الملائكة منزلين. ఆయత నంబర్ 124.
ఈ కృతజ్ఞతల మూలంగా మీకు సహాయ సహకారాలు అందవచ్చు. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులను ఓదార్చినా ఆ గడియలను కాస్త జ్ఞాపకం చేసుకో. ఏమిటి, ఆకాశం నుంచి 3000 మంది దూతలను దింపి మీ ప్రభు మీకు తోడ్పడటం మీకు చాలదా అని అప్పుడు నువ్వు వారితో అన్నావు. ఆయత్ నంబర్ 125. బలా ఇన్ తస్బిరు వతత్తఖూ ويأتوكم من فورهم هذا يمددكم ربكم بخمسة آلاف من الملائكة مسومين. ఆయత నంబర్ 125. అవును, మీరే గనక సహనం వహించి భయభక్తులతో మెలగుతూ ఉండి వారు దైవ విరోధులు ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తి వస్తే మీ ప్రభు 5000 మంది ప్రత్యేక చిహ్నాలు గల దూతలతో మీకు సాయం అందిస్తాడు. బదర్ మైదానం వైపుకు ముస్లింలు బయలుదేరింది యుద్ధం కోసం కాదు, ఖురైషుకు చెందిన వర్తక బిడారాలను తనిఖీ చేయడమే వారి ఉద్దేశం. కానీ తీరా అక్కడికి చేరుకునేసరికి మక్కా ముష్రికులు ఒక పెద్ద సైన్యం సకల యుద్ధ సన్నాహాలతో సమరనాదం చేస్తూ వస్తుందని సమాచారం అందింది. ఈ వార్త విన్నంతనే ముస్లింలలో కలవరం మొదలైంది. వారిలో ఆందోళనతో పాటు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాలనే భావోద్వేగాలు పొంగుకొచ్చాయి. ఆ తరువాత అందరూ కలిసి దైవ సన్నిధిలో కడుదీనంగా వేడుకోవడం జరిగింది. అల్లా వారి మొరలను ఆలకించాడు. ముందుగా 1000 మందిని, ఆ తర్వాత 3000 మంది దూతలను సాయంగా పంపిస్తానని అల్లా శుభవార్త అందజేశాడు. మీరు సన్నాహాన్ని పాటిస్తూ అల్లాకు భయపడుతూ ఉన్న పక్షంలో శత్రు సైన్యం మీపై ఇప్పుడున్న ఆగ్రహావేశాలతో దాడి చేస్తున్నట్లయితే 5000 దూతలను పంపి అయినా మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ముష్రికుల ఉత్సాహం కాస్త కథన రంగానికి రాగానే నీరు గారిపోయింది. రణరంగానికి చేరుకోకముందే వారి శ్రేణిలో భేదాభిప్రాయాలు పొడచూపింది. కొంతమంది మక్కా తిరిగి వెళ్ళిపోయారు. వచ్చిన వారిలో కూడా కొన్ని తెగల నాయకులు యుద్ధానికి సుముఖంగా లేరు. ఎట్టకేలకు 3000 మంది దూతల సహాయంతోనే ముస్లింలకు విజయం లభించింది. 5000 మంది దూతలు రావాల్సిన అవసరం కూడా లేకపోయింది. అయితే 5000 మంది వచ్చారని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అంటే వారు దైవదూతలని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక ఆనవాళ్లు ఉంటాయి.